హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఆల్రెడీ హిందీలో ఫిబ్రవరిలో రిలీజ్ అయిపోయాయి. ప్రస్తుతం తెలుగులో రిలీజ్ అయిపోయింది మార్చి 7 నాటి ఇవ్వాలన్నమాట. అసలు 'చావా' సినిమా ఎలా ఉంది ఏంటి అని తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు హిందీ వర్షన్ మాత్రమే చూసాము. అండ్ హిందీలో కూడా టాప్ మోస్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేవలం హిందీ లాంగ్వేజ్లో ఉండే. ఆల్రెడీ జరిగిన సంఘటన కాబట్టి అండ్ శివాజీ గారి గురించి అండ్ వాళ్ళ కొడుకు శంభాజీ గారి గురించి, మొఘల్ చక్రవర్తులు అండ్ మరాఠీ వాళ్ళ మధ్య జరిగిన ఈ సంఘటన అనేది ఆ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు దేశభక్తిని అండ్ హిందూయిజాన్ని కూడా చూపిస్తుంది. అండ్ తెలుగులో ఇప్పుడు 'చావా' రిలీజ్ అయింది కాబట్టి అసలు ఎలా ఉంది ఏంటి అన్న విషయానికి వస్తే, ముఖ్యంగా విక్కీ కౌశల్ గురించి మాట్లాడుకుంటే 'ఉరి' సినిమా తర్వాత మంచి అసలు అంటే తెలుగు విషయానికి వస్తే విక్కీ కౌశల్ యాక్టింగ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వావ్ ఎంత బాగా చేశాడు, ఈవెన్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు అని చెప్పి, ఈవెన్ క్లైమాక్స్లో కావచ్చు, సెకండ్ హాఫ్లో ఎండింగ్లో కావచ్చు చాలా అద్భుతంగా నటించేశాడు విక్కీ కౌశల్ అయితే. ఇక రష్మిక మందన గురించి అసలు చెప్పనవసరమే లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఆమె ఇన్వాల్వ్ అయిపోయి, ఎగ్జాంపుల్ యానిమల్ కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఆల్రెడీ 2 బ్లాక్ బస్టర్ల తర్వాత ఇప్పుడు 'చావా' మూవీలో ఆమె నటించి శంభాజీ గారి వైఫ్ లాగా అద్భుతంగా సెట్ అయిపోయింది. అన్ని రోల్లలో చాలా బాగా చేసింది. ఈవెన్ చాలా మంది ప్రశంసలు కూడా అందుకుంది రష్మిక మందన. అండ్ ఉటేకర్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏంటి అంటే, శంభాజీ గారు ఏం చేశారు అసలు మరాఠాకి అండ్ మొఘల్ చక్రవర్తుల మధ్య ఏం జరిగింది, అసలు ఆ యుద్ధం ఏంటి అనేది చెప్పాలి అనుకున్నారు దర్శకుడు. సో అసలు సినిమా ఎలా ఉంది ఏంటి అన్న విషయానికి వస్తే, సో నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను సినిమా చూస్తున్నప్పుడు. సో 'చావా' మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో తలపడుతున్నప్పుడు ఛత్రపతి శివాజీ ఆయన కుమారుడు శంభాజీ ఏ విధంగా వాళ్ళ మధ్య తలపడ్డాడు. ఎందుకంటే శివాజీ గారు చనిపోయిన తర్వాత ఇక మొత్తం మరాఠా రాజ్యాన్ని ఆయన ఆధీనంలోకి తీసుకోవాలి అనుకున్నాడు అనమాట. సో ఇదంతా అక్కడ కుదరలేదు. ఎందుకంటే తండ్రి బాటలోనే, తండ్రిని చూసి పెరిగిన శంభాజీ ఆయన మరాఠా రాజ్యాన్ని ఆయన కాపాడాలి అనుకున్నాడు. అండ్ ఆయన ఆధీనంలో ఉన్న వాళ్ళని రక్షించాలి అనుకున్నాడు. కాబట్టి అంటే ఔరంగజేబుతో తలపడ్డాడు. అంటే ఆయన్ని చూపించడమే శంభాజీని చూపించడంలే కదా, విక్కీ కౌశల్ని చూపించడంపై అంటే అంటే ఆ లుక్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. లేదు, నాన్న చనిపోలేదు, నాన్న నా రూపంలోనే ఉన్నాడు, నేను ఇప్పుడు నా ప్రజల్ని కాపాడుకుంటాను, వీళ్ళకి అండగా నేనుంటాను, నా రాజ్యాన్ని ఎవరు ధ్వంసం చేయలేరు అండ్ ఎవరు కలుపుకోలేరు అన్న ఉద్దేశంతో శంభాజీ చక్రవర్తిని చూపించడం జరిగింది. అండ్ నిజంగా అంటే ఇది ఎందుకు పుస్తకాల్లో లేదు అన్న ఉద్దేశం కూడా ఉంది. ఇప్పటి వరకు మనం కేవలం శివాజీ గారి గురించి మాత్రమే తెలుసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడక్కడ కూడా. బట్ శంభాజీ గురించి ఎందుకు చరిత్ర పుటల్లో ఇంకా మనకి పుస్తకాల ద్వారా తెలియలేదు, ఇది మనకి తెలియని కథ ఇప్పుడు సినిమా ద్వారా బయటకు వచ్చింది, అందరూ తెలుసుకోవాల్సిన కథ. ఎందుకంటే మనకి ఇప్పుడు సాంకేతికంగా ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, అన్ని చోట్ల మనం ఏది కావాలనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉండే సిచ్యువేషన్ పరిస్థితి మనకి ఇప్పుడు ఉంది. కాబట్టి అసలు 'చావా' సినిమా ఏంటి, శివాజీ మహారాజ్ ఎంతవరకు ప్రజల కోసం పోరాడాడు, ఆయన తర్వాత ఆయన కుమారుడు ఏం చేశాడు ఏంటి అనేది సినిమా అనమాట. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్లలో ఇన్వాల్వ్ అయిపోయి మరీ నటించారు. చాలా అద్భుతంగా ఉంది. బట్ చూడాలి తెలుగులో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. సో ఆల్రెడీ ఫెబ్లో రిలీజ్ అయిపోయింది. ఈవెన్ 500 కోట్ల కలెక్షన్ అనేది రాబట్టింది. కాబట్టి ఇప్పుడు తెలుగులో మన ముందుకి వచ్చింది. ఈవెన్ రష్మిక మందన మనకు ఆల్రెడీ తెలుసు, విక్కీ కౌశల్ మేబీ ఫస్ట్ టైం తెలుగులో ఇప్పుడు మనకి కనిపిస్తుండొచ్చు. కానీ శంభాజీ మహారాజుగా అద్భుతమైన నటనతో ఈవెన్ తెలుగు అబ్బాయిలా అనిపించుకునేలాగా నటించాడు. కాబట్టి ఆయన్ని కూడా తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు తప్పకుండా. ఈవెన్ స్టోరీ మెయిన్ పాయింట్ అసలు జరిగిన కథ కాబట్టి, ఈవెన్ హిందూయిజం అంటే సనాతన ధర్మం కావచ్చు, లేదా మన దేవాలయాలు కావచ్చు, గుళ్ళు కావచ్చు, ఏ విధంగా ధ్వంసం చేయాలనుకున్నారు, ఏ విధంగా నాశనం చేయాలి అనుకున్నారు అనే ఈ అంశం అనేది ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. బట్ అంటే నేను ఇచ్చే రేటింగ్ ఏంటి సినిమాకి అంటే ఒక 5కి 3 ఖచ్చితంగా ఇవ్వచ్చు. చూడండి ప్రతి ఒక్కరు కూడా 'చావా' సినిమా చాలా బాగుంది. అండ్ మీరు కూడా 'చావా' సినిమాని చూసుంటే కామెంట్ చేయండి. అండ్ చూడాలి అనుకునే వాళ్ళకు కూడా మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలపండి.